దేవుని నామానికి స్తోత్రం. కష్టం వచ్చినప్పుడు సమస్యల పరిష్కారమునకు జ్యోతిష్కులను, సోదెగాండ్రలను పిలిపించుకుంటారు. ఏదో దోషముందని సిద్ధాంతులను రప్పించుకొని కట్టుకున్న ఇళ్లను ఏదో ఒక మూలన పగలగొట్టి దిక్కులు సరిచేయించుకుంటారు. పాపపు బుద్ధులను, చండాలపు ఆలోచనలు, ఆశలను, అలవాట్లను, ఆచారాలను మార్చుకొనకుండా ఇల్లు పగలగొట్టి దిక్కులు మార్చినను, మంత్రగాళ్లను రప్పించుకునేనను ఏ ప్రయోజనం ఉండదు, శాంతి దొరకదు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్ట జాలవు. ఆ కీడు నీ మీద పడును, దాన్ని నీవు నివారించలేవు. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 11వ వచనములో ఈ మాటలు స్పష్టంగా రాయబడి ఉన్నాయి. బుద్ధి దిశలు మార్చుకొనకుండా ఇళ్ల దిశలు మార్చుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడు. మనసును, ఆలోచన దిశను మార్చుకో. యేసు వైపు చూడు. ప్రైజ్ ది లార్డ్.